పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీతో మాట్లాడుతున్నాను. ఈవేళ ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం కీర్తన గ్రంథం 34:10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనినేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువేను. దేవునికి స్తోత్రం. మీలో చాలా మందికి తెలుసు, అడవికి రాజు ఎవరండి? అడవికి రాజు అని అంటాం సింహమే కదా. సింహం ఫేస్ కానీ, సింహం ఫేస్ చుట్టూ ఉన్న జుట్టు కానీ, ఆ సింహాన్ని కానీ చూస్తేనే ఎక్కడో దూరంలో ఉన్న సింహం అయినా సరే చాలా భయంకరమైన భయం వేస్తుంది. సింహాన్ని చూస్తే ఒకలాంటి తెలియని భయం వచ్చేస్తాం. సింహం తలుచుకుంటే అడవిలో ఉన్నటువంటి ఏ జంతువునైనా చంపుకొని దాన్ని ఆహారంగా మార్చుకొని సింహం తన పిల్లలకు పెట్టుకోగలదు. ఆ శక్తి సింహం. అది ఇక్కడ నుండి అక్కడికి ఎగరగలిగింది అని అంటే అవతల వ్యక్తి చచ్చినట్టే. మనుషులను సైతం చంపుకొని తినగలిగిన కెపాసిటీ సింహానికి. కానీ అటువంటి సింహ పిల్లలు ఏమిగలవై ఆకలి కొనిన దేవుణ్ణి ఆశ్రయించే వారికి మాత్రం ఏ మేలు పొందుపై ఉండదు. చూడండి ఎంత గొప్ప మాట. సింహం తన పిల్లలను ఆకలితో పెట్టుకున్నా సరే, అంటే అది వేటాడి వేటాడి ఏమి దొరక్కపోయినా సరే, నీ దేవుడు మాత్రం నిన్నెన్నడూ ఆకలితో పెట్టడంట. నీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదంట. చాలా మంది ఏమంటున్నారు ఈ దినాల్లో? ఏమంటున్నారు? దేవుణ్ణి నమ్మేం కానండి ఈ కష్టం అంటే, దేవుణ్ణి నమ్మేం కానండి ఆ కష్టం అంటే, దేవుణ్ణి నమ్మేం కానండి బాధలు ఏమి తీరలేదండి. ఏమండి, బాధలు ప్రతి మనిషికి వస్తాయి. కానీ వచ్చిన బాధల్లో కొద్దిమంది తట్టుకోలేక చనిపోయేవారు ఉన్నారు. కొద్దిమంది దానికి సొల్యూషన్ దొరక్క బ్రతుకుని కొలాప్స్ చేసుకునేవారు ఉన్నారు. కొద్దిమంది ఆ లైఫ్ అంతా పాడు చేసుకొని ఇష్టానుసారంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుప్రభు నమ్ముకుంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఎలాంటి బాధలున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టాలున్నా వారు ఎప్పటికప్పుడు ధైర్యం పొందుకొని వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నేనే మిమ్మల్ని బలపరచువాడనని ఆయన చెప్పాడు. కాబట్టి మనుషుల్ని ఆశ్రయించుకుంటే మన పోషణ దొరకదు. ఒకవేళ 2 రోజులు పెట్టినా 3వ రోజున మన మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. మనుషులు ఒకవేళ నమ్ముకున్నా సరే రేపటి వేళ మనల్ని తృణీకరిస్తారు. అందుకని మీతో నేను చెప్పే మాట ఏంటంటే, మనుషులు మిమ్మల్ని తృణీకరించిన, మనుషులు మిమ్మల్ని అపహాస్యం చేసిన, మనుషులు మిమ్మల్ని హేళనగా మాట్లాడిన, మనుషులు మిమ్మల్ని ఇష్టానుసారంగా దూషించి ద్వేషించినా సరే, మిమ్మల్ని నమ్మిన దేవుడు మాత్రం శక్తి కలిగిన దేవుడు కాబట్టి మనుషుల వైపు చూసి మీరు మోసపోకుండా మీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడడం మాత్రం మీరు నేర్చుకోవాలి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువేయడు. ఎంత గొప్ప వాగ్దానం. నువ్వు దేవుడిని ఆశ్రయించు. నీ శ్రమలలో, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ బాధల్లో, నీ శోధనలో దేవుడిని ఆశ్రయించు. ఆయన ఒక్కడే నీ దేవుడు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన, ఆయన ఒక్కడే మహిమాస్వరుడు, ఆయన ఒక్కడే తేజోమయుడు, ఆయన ఒక్కడే జాలి కలిగిన వాడు, ఆయన ఒక్కడే నీతి కలిగిన వాడు, ఆయన ఒక్కడే ప్రేమ కలిగిన వాడు. బట్ ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరం కలిగి ఉండండి. ఎవరు మిమ్మల్ని తృణీకరించినా ప్రభువును మాత్రం మీరు త్రోసివేయొద్దు. ఎవరు మిమ్మల్ని తృణీకరించినా ప్రభువును మాత్రం మీరు విడిచిపెట్టుకోవద్దు. ఆయన మీద భారం వేసుకొని మీ జీవితం అంతా నడిపించుకోండి. నిబ్బరం కలిగి ఉండండి. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభువా స్తోత్రం. సింహ పిల్లలు లేమిగలవే ఆకలి కొనలేము కాదు, నేను ఆశ్రయించే వారికి ఏ మేలు పొందుపోయి ఉండలేను. ఈ వాగ్దానం ఎవరికో చేరింది. ఎవరితోనో మీరు మాట్లాడుతున్నారు. గుండె బరువెక్కిపోయిన హృదయంతో ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ కుమార్తె, కుమారుడా, దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది. దేవుని కృప నీ మీదకి దిగి వస్తుంది. ఈ మనుషులు నీ చేయి విడిచిపెట్టినా నేను మాత్రం నీ చేతిని విడిచిపెట్టినట్టు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే నీ కృప నీ బిడ్డ మీద ఆవరించింది. కానీ ఒక ఉన్నతమైన అభిషేకాన్ని ఉంచండి. ఎవరు చేయి విడిచి మీరు చేయి విడుతుంది కాబట్టి తగిన మహిమతో మీరు నింపమని ప్రార్థిస్తుంది. అనేకులకు దీవెనకరంగా మార్చండి. ప్రతి విధమైన అనేక బాధలన్నీ మీరు చేస్తున్నారు. నిలబెట్టమని ప్రతి విధమైన చీకటి యేసు నామములో బాధిస్తుంది. మీరే తాకమని ముట్టమని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో God bless you. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. మీలో అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్